కలియుగ ప్రత్యక్ష దైవం పురాతన పుణ్యక్షేత్రం ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అర్సినపల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయం ఆషాఢ మాసం ఆదివారం శ్రీకాకుళం జిల్లాలోని అర్సినపల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే స్వామివారి దర్శనం కోసం క్యూ లైన్లో వేచి ఉండి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణం భక్తుల రద్దీతో కిటకిటలాడింది. ఆషాఢ మాసం ఆదివారం కావడంతో అరసవల్లి సూర్యనారాయణ స్వామిని దర్శించుకునేందుకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. స్వామివారికి అభిషేకాలు, అర్చనలు, ప్రత్యేక పూజలు నిర్వహించి కుటుంబ సభ్యుల ఆయురారోగ్యాలు, సుఖశాంతుల కోసం ప్రార్థనలు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. తాగునీరు, క్యూ లైన్లు, ప్రసాదాల పంపిణీ వంటి సౌకర్యాలు కల్పించారు. ఆషాఢ మాసం ఆదివారం సందర్భంగా అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. స్వామివారి ఆశీస్సులు పొందేందుకు వేలాది మంది భక్తులు తరలివచ్చి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. నమో భగవతే సూర్యాయ. అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయంలో ప్రతిరోజు కూడా నిత్యం స్వామి ప్రత్యక్ష భగవానుడు కాబట్టి ఆయన దర్శనం అవుతూనే ఉంటుంది ప్రజలందరికీ, భక్తులందరికీ. అట్లాగే సూర్యనారాయణ స్వామి శ్రీకాకుళం జిల్లాలో అరసవల్లి క్షేత్రంలో ఇక్కడ తెలిసి ఉన్నాడు. ఈ దేవేంద్ర ప్రతిష్ఠిత, ఈ దేవేంద్ర ప్రతిష్ఠ అయిన ఈ దేవాలయం మరి ఎక్కడా లేదు, పురాతన దేవాలయం. ఇక్కడికి వచ్చి స్వామివారికి మొక్కుకుంటే ఆరోగ్యాన్ని ఇస్తారు. ఆరోగ్యం భాస్కరాది ఇచ్చేతని ప్రతి ఆదివారం కూడా స్వామివారి సేవ చేసుకుంటే వారికి ఆయుర్వేద భాగ్యాదులు కలిగి సుఖ సంతోషాలతో ఉంటారు. అట్లాంటి సూర్యనారాయణ స్వామి వారి ప్రతి నెల ఒక కార్యక్రమం ఉంటుంది. ఇట్లాగే చైత్ర మాసంలో కళ్యాణం, వైశాఖ మాసంలో స్వామి సేవలు, అట్లాగే జ్యేష్ఠ మాసంలో జ్యేష్ఠోత్సవం, ఆషాఢ మాసంలో జగన్నాథోత్సవం, శ్రావణ మాసంలో కృష్ణాష్టమోత్సవాలు, అలాగే ఆశ్వీజ మాసంలో దసరా నవరాత్రులు, ఇలాగే భాద్రపద మాసంలో స్వామివారి వినాయక చవితి ఉత్సవాలు, ఇవన్నీ కూడా మొత్తం ధనుర్మాసంలో కూడా చేస్తారు. ఇట్లాగే ముక్కోటి ఏకాదశి, రథసప్తమి చాలా పెద్ద పండుగ. ఈ రథసప్తమి నాడు రథస్థం భాస్కరం దృష్ట్యా పునర్జన్మ నవభ్యతే అని రథసప్తమి నాడు స్వామివారిని దర్శించుకుంటే, అభిషేకించుకుంటే మరి పునర్జన్మ ఉండదని మనకి పురాణాలు చెప్తున్నాయి. అట్లాంటి సూర్య భగవానుడు మన జిల్లాలో అరసూరులో ఉండడం అదృష్టం కాబట్టి ఈ సన్ రైజ్ ఛానల్ అభివృద్ధి చెంది అందరూ ఆశీస్సులు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను.